వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండవ రోజు కొనసాగుతోంది. తెల్లవారుజాము నుంచి డిపోలు ఎదుట ఆందోళన కొనసాగించడంతో డిపోలకే బస్సులు పరిమితమయ్యాయి. మహాలక్ష్మి పథకం అమలు చేస్తున్న ఆర్టీసీ మహిళా కార్మికుల పట్ల ప్రభుత్వంకి చిన్నచూపు ఉందంటూ ఆర్టీసీ మహిళా ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఖమ్మం డిపో నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండో రోజు కొనసాగుతుంది. తెల్లవారుజాము నుంచి కూడా పెద్ద ఎత్తున డిపోల ఎదుట కార్మికులు ఆందోళన కొనసాగిస్తున్న పరిస్థితి, మొత్తం డిపోలకే పరిమితమైన పరిస్థితి కనిపిస్తుంది. బస్సులు మొత్తంగా ప్రైవేటు వ్యక్తులతో డ్రైవింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా బస్సులు డిపోల నుంచి కదిలేది లేదంటూ కూడా నినాదాలు చేస్తున్నారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కారం అయ్యేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి. మనతో మాట్లాడడానికి కార్మికులు ఉన్నారు. అమ్మ చెప్పండి, ప్రధానంగా ఈ సమ్మె రెండో రోజు కొనసాగుతుంది. అటు ప్రభుత్వం చర్చలకు రమ్మని కూడా నిన్న చర్చలు కొనసాగించింది. దీనిపై మీరు ఏమంటారు? చర్చలు సఫలం కావాలని మా న్యాయమైన డిమాండ్లు తప్పకుండా పరిష్కారం కావాలని కోరుకుంటున్నా. మేము ఏమీ కోరట్లేదు. మా న్యాయమైన డిమాండ్లను ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిందో ఆర్టీసీ కార్మిక వర్గానికి ఇవన్నీ న్యాయమైన డిమాండ్లు పోయిన గత ప్రభుత్వం వీటిని అమలు చేయలేదు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిని అమలు చేస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం కానీ, 2021-2025 పే స్కేల్ కానీ, పని భారాలని తగ్గించడం కానీ, అలాగే యూనియన్లని పునరుద్ధరించడం కానీ, ఇవన్నీ కూడా మేనిఫెస్టోలో పెట్టిన అంశాలనే మేము ఈరోజు అడుగుతా ఉన్నాము. ఈ రోజే కాదు, ఇప్పటికిప్పుడు ఇదేమి సమ్మె కాదు. ఇంతకు ముందు నుంచి 2 సంవత్సరాల నుంచి మేము అడుగుతూనే ఉన్నాము. పని భారాలు పెరుగుతూ ఉన్నాయి. మహిళలు, ముఖ్యంగా మహిళలు పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు కూడా పొద్దున్నే లేచి డిపోకొస్తున్నాం, ఇక్కడ నుంచి పోయి నిద్రపోతున్నాం. వండుకొని బాక్స్లో కింద కట్టుకొని వస్తున్నాం, అదే తింటున్నాం. కంటి నిండా నిద్ర ఉండట్లేదు, కడుపుకు తిండి ఉండట్లేదు, కుటుంబంతో మాట్లాడట్లేదు. మేము వచ్చేటప్పుడు పిల్లగాళ్ళు నిద్రపోతున్నారు, మేము పోయేసరికి కూడా మా అమ్మాయిలు నిద్రపోతున్నారు. ఇట్లా వరుసగా 5 రోజులు చేస్తూ ఉన్నాం. దీనివల్ల మాకు గర్భసంచికి సంబంధించినటువంటి సమస్యలు వస్తున్నాయి. కనీసం మహిళలకి 3 రోజులు క్యాజువల్ లీవ్ అంటే కూడా నమ్మకం ఏంది? నువ్వు ఇట్లా చెప్తున్నావు, 3 రోజులు క్యాజువల్ లీవ్ అంటున్నావు, ఏంది నమ్మకం? ఇది ఒకటి అడ్డం పెట్టుకొని అడుగుతున్నారు అని కనీసం మహిళలన్న గౌరవం కూడా లేకుండా ఈ రోజు డిపో మేనేజర్లు మాట్లాడుతూ ఉన్నారు. మీరు చెప్పండి, ప్రధానంగా ఇప్పటికే రెండో రోజు సమ్మె కొనసాగుతుంది. మీ ప్రధాన డిమాండ్లు ఏంటి? గవర్నమెంట్లో విలీనం చేయాలి, మాకు రావాల్సిన పే స్కేల్స్ 2 ఇవ్వాలి, పని భారం తగ్గాలి. మా మహిళా సోదరులు నానా ఇబ్బందులు, నానా ఇక్కట్లు పడుతున్నారు. వాళ్ళ పిల్లలతో సతమతం అవుతుంటేనే డ్యూటీలు చేస్తున్నారు. వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రక్రియ చేయొద్దు. రేవంత్ రెడ్డి గారికి ఒకటే వినయించుకుంటున్నా, ఇప్పటివరకు ఆలోచించినాం. ఒక రేవంత్ అన్న సీఎం కావాలని ఖమ్మం నుండి శ్రీశైలం వరకు పాదయాత్ర చేసిన డ్రైవర్ లింగన్న ఈ రోజునే ప్రకటించిండు, జై జవాన్ జై కిసాన్ జై డ్రైవర్ అన్న అనే పేరుతో కొత్త పార్టీ పెట్టబోతున్నా. మే 1 తారీఖు నాడు నా పార్టీ నేమ్ అనౌన్స్ చేస్తా. కన్ఫర్మ్. మాకు ఓపిక నశించింది. దయచేసి ఇప్పటికైనా మీరు అర్థం చేసుకుంటే మంచిదని చెప్పి రేవంత్ రెడ్డి గారికి విన్నవించుకోవడం జరుగుతుంది. ప్రభుత్వాన్ని ఏదైతే ఆర్టీసీలో పనిచేసే ఈడీలు ఉన్నారో ప్రభుత్వాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. ముఖ్య కారణం ఏంటంటే ప్రభుత్వంలో విలీనం చేస్తే అధికారుల జీతాలు తక్కువ వస్తాయి, వర్కర్ల జీతాలు పెరుగుతాయి. అయినా మేము విలీనం చేస్తే మా హక్కులన్నీ కాలరాసి పోతున్నా కూడా మాకు మంచి జీతాలు కావాలి, ఉద్యోగ భద్రత కావాలని మేము పోరాటం చేస్తున్నాం. ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే దీన్ని తప్పుదోవ పట్టిస్తున్నటువంటి పరిస్థితి. దయచేసి నేను అధికారులకి, ప్రభుత్వానికి విన్నవించేది ఏంటంటే తక్షణమే కడుపుగాలి. మేము చివరి దశలో సమ్మెలోకి వచ్చాము కాబట్టి ఆ సమ్మెను మీరు విచ్ఛిన్నం చేయకుండా సమస్య పరిష్కారం వైపుగా మీరు ఆ వైపుగా తీసుకొచ్చి సమస్యను పరిష్కారం ముగిస్తూ మాకు కూడా అన్ని హక్కులు కల్పించాలని ఖమ్మం డిపో నుంచి కోరుతున్నాం. మొత్తంగా చూసుకున్నట్లయితే ఒకవైపు మండుతున్న ఎండ, అదేవిధంగా ఉక్కపోతల నడమ కూడా మొత్తం కార్మికులు రోడ్డెక్కి ఆందోళన కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. డిపోల నుంచి బస్సులు కూడా ఎవరు కూడా రోడ్డు ఎక్కకుండా అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే రెండో రోజు కొనసాగుతున్న సమ్మెతో ఒకసారిగా అటు ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్న పరిస్థితి, ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. వారంతా కూడా ప్రైవేటు వాహనాలను ప్రత్యామ్నాయంగా ప్రైవేటు ట్రావెల్స్ని ప్రయాణం చేసిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. అయితే డిపోల దగ్గర అన్నింటిలో కూడా తెల్లవారుజాము నుంచి కూడా పోలీసులు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. కెమెరామెన్ విజయ్తో సైదులు, 10 టీవీ, ఖమ్మం డిపో నుంచి.